So hello guys, welcome back to my channel Mr. Stewart Vlogs and Rotox with RK కూడా నేను ఇవాళ మార్నింగ్ కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను ఆన్ ది బేసిస్ ఆఫ్ వాడు అంటే ఒక వ్యక్తి మాట్లాడిన చెడతనం కోసం నేను తలుచుకున్నాను. ఇది కూడా సార్ చాలా క్రిస్టల్ క్లియర్గా మాట్లాడతాను. వాడు ఎవడో కాదు, అన్వేష్ అనే ఒక ఎర్రోడు గురించి మనం మాట్లాడబోతున్నాము. సో వాడు మాట్లాడిన మాటల్లో గరికపాటి గారి గురించి, శివాజీ గారి గురించి ఇప్పుడు చాలా వాటి గురించి మాట్లాడాడు. అండ్ నిన్న రీసెంట్గా నేను యూట్యూబ్ చూస్తూ ఉంటే అంటే యూట్యూబర్స్లోనే ఒక పెద్ద యూట్యూబర్ అయిన ఏజూడ్ అతను అన్వేష్ గురించి చాలా బ్రీఫ్గా మాట్లాడి దానికన్నా ముందర వీడియో చేస్తే అతను బ్లాక్మెయిల్ చేసి అన్నీ చేయడం జరిగింది. నాకు కూడా అర్థం కాదు, వాడికి అంత దేనికో నాకు అస్సలు అర్థం కాదు. సరే, ఇప్పుడు ఈ మ్యాటర్లోకి అందరు వచ్చారు. నేను కూడా ఒక హిందువుని, నా యొక్క మతం లేకుండా నా యొక్క ధర్మం నాకు నేర్పించింది. ధర్మాన్ని అన్నాడు. ఇప్పుడు నీ గురించి ఒకటి మాట్లాడాలని చెప్పి నువ్వు, ఇది ఒక కాపీ వీడియో కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంతకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది కూడా నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ మై ధర్మ, నా ఒక ధర్మం గురించి ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వీడియో. సో నేను నా ధర్మాన్ని అన్నాడని చెప్పి నాకు నా రాముల వారు, ఆంజనేయుల వారు, కృష్ణుడు అండ్ ఇట్లా మాట్లాడడం నన్ను క్షమించండి. రామాయణంలోనే అతిపెద్ద విలన్ జ్ఞాని అయిన రావణాసురుడు చాలా తప్పు మాట్లాడుతాను. ఇంట్లో నేను రావణాసురుడు అన్నా అని చెప్పి నా వీడియోస్ని మీరు కూడా కనెక్టించకండి. నేను ఒక చిన్న యూట్యూబర్ని. సో నాకు వీళ్ళందరూ చెప్పింది ఒకటే, నా ధర్మం నాకు నేర్పించింది ఒకటే. నిన్ను ఎవడో ఏదో అన్నాడని చెప్పి, నీ వాళ్ళని ఎవడో ఏదో అన్నాడని చెప్పి నువ్వు వాళ్ళ కోసం ఉండిపోకు, లేకుంటే అక్కడ ఆగకుండా ముందరికి వెళ్ళిపో. దానికి మనకి హెల్ప్ అయ్యేది పేషెన్స్ అండ్ విని వదిలేయడమే. కానీ ఈసారి విని వదిలేసేదే లేదబ్బా, అయిపోయింది. సీతమ్మ వారు దేనికి ప్రత్యేకత? ప్యూరిటీ, స్ట్రెంగ్త్ అండ్ ధర్మ, మంచితనానికి సాక్రిఫైస్లు, అంటే సాక్రిఫైస్ చేయడానికి, మంచితనానికి, బలానికి గుర్తు ఆమెని వీడేమన్నాడు నాకు కూడా అంత ఐడియా లేదు. ఒక్క నిమిషం గైస్, మీకు నేను ఆడియో ప్లే చేస్తాను. మీకు కరెక్ట్గా వినిపిస్తుంది. సో నేను ఆడియో క్లిప్ ప్లే చేసేంత వరకు వాడన్న మాటలు నేను ఈసారి పచ్చిగా మాట్లాడతా. వాడు ఏంది అందరినీ మాట్లాడతాడు అమ్మవార్లని వినండి. చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకుందా రేపులు అయ్యాయి. ఆ రోజుల్లోనే రేపు మగవాడికి చాలా రేపులు చేయకూడదని చెప్పి అందరూ చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్. సో మీరు ఇక్కడ విన్నారు కదా. సో వాడేమంటున్నాడు, సీతాదేవి ద్రౌపదిలు ఏ ఒక్క టీషర్ట్లు వేసుకున్నారని రేపులు అయ్యాయి. అరే ఎర్రి పూక,
నువ్వు చేసిన రేపు 14 years గర్ల్. షీజ్ ఆమె జస్ట్ ఒక పిల్ల, చిన్న పసి పిల్ల. ఆ? నీ ఎట్లా కన్నారా మీ అమ్మాయి నిన్ను? థు. మళ్ళీ నువ్వు పెద్ద పత్తిత్తా. నీ కల్లోకి హనుమంతులు వారు వచ్చి అన్నీ చెప్పారా? అరే లఫ్డ్ బాడకో, అక్కడ రేపవ్వలా. నీకు చెప్తాను విను. ఇప్పుడు మనము వేదాల నుంచి వెళ్దాము. రామాయణంలో ఎప్పుడైతే రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించి లంకకి తీసుకెళ్తాడో అక్కడ ఆయన లంకలో అమ్మవారిని ఒక సేఫ్గా ఒక ప్లేస్లో పెట్టి ఉంచిన రోజులు చాలా ఉన్నాయి. రామాయణం మొత్తంలో ఎక్కడ ఆ సీతమ్మ వారిని ముట్టిన జాగా లేదు. ముట్టకూడదు అనుకున్నాడు, ముట్టలేదు. అతను రావణాసురుడు అమ్మవారికి ఆడవాళ్ళు అతనికి శాపం ఉంది. మేబీ ఆ శాపం వల్ల అనుకుంటా. అతనికి శాపం ఏంటంటే నల కుబేరుడు అనే అతని వైఫ్ ఈమె రంభ అనే ఆమె నల్కుబేరుడే వైఫ్. ఆమె ఏం చేస్తుంటుంది? ఆమె అప్సరసలు చాలా అందంగా ఉంటుంది. ఆమెని తీసుకెళ్ళిపోయాము భూమి మీదకి అని చెప్పి వస్తే నల్కుబేరుడు ఏం చేస్తాడు? శాపం పెడతాడు. నువ్వు ఏ ఆడవాళ్ళనైనా ముట్టుకుంటే వాళ్ళ ఒక ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు కామవాచకం తీర్చుకున్నామని ముట్టుకుంటే, లేదా నువ్వు పెళ్ళి చేసుకుందామని ముట్టుకున్నా సరే వాళ్ళ ఇంట్రెస్ట్ లేకుండా నీకున్న 10 తలలు ముక్కలుగా చచ్చిపోతావు అని పెట్టిన శాపానికి ఇంకోటి అంటే మనకి ఎక్కడ రామాయణంలో రాసి ఉండదు. అంటే అది అట్లా దాచారా లేకుంటే అసలు జరగలేదు నాకు కూడా తెలీదు. అంటే నేను కొన్ని బుక్స్ అనేది నేను రిఫర్ చేశాను. అయితే సీతమ్మ వారు ఫస్ట్ రావణుడి కూతురు. రావణుడు పూజ చేసుకుంటే మహాప్రతివతైన అనసూయ, గైస్ హలో బ్రదర్స్, అంటే నా ఒక ఛానల్ చూసేవాళ్ళు, అనసూయ అంటే మీరు ఆమెను అనుకోగల ఎవరు? జబర్దస్త్ హోస్ట్ ఆమె కాదు. అనసూయ అనే ఒక ఆమె ప్రతివత, ధర్మబద్ధంగా ఉండే ఒక స్త్రీ. పతిని మాత్రమే చూడనిచ్చే ఆమె ఒక ప్రైవేట్ పార్ట్స్. పతిని మాత్రం పబ్లిక్ ఎవరు చూపించదు. మీరు అలా కాదు, ఈ మాటలు కాదులేండి, అర్థమైందా? అయితే సీతమ్మ వారిని ఒక శాపం ఉందని చెప్తే, సీతమ్మ వారు చిన్న పాప రూపంలో పుడితే ఆయన శాపం ఎక్కడ ఫలిస్తుందో అన్న భయంతో ఆమెను ఒక ట్రంక్ బాక్స్లో పెట్టెలో పెట్టి నేలలో పెట్టేశాడు. అంటే నేల తవ్వి పెడితే కోసల మహారాజు అయిన జనక మహారాజు నేలని తవ్వుతూ ఉంటే నాగలిత్తి తీసుకున్న ఆ యొక్క ప్రక్రియ అవుతూ ఉంటే ఆ యొక్క ప్రక్రియలో వచ్చిన అమ్మవారు సీతమ్మవారు. వచ్చిన ఒక పసిపాప పుట్టి పెరిగి ఆమె ఎప్పుడైతే పెరుగుతుందో శివధనుస్సుని, అంటే ఆమెకు ఒక పెళ్ళి చేసే వయసు వస్తుంది కదా, ఆ వయసులో అమ్మవారు నా ఒక బొమ్మ పడిపోయిందని చెప్పి శివధనుస్సు ఉండే ఒక స్టాండ్ని పక్కకి జరిపేస్తారు. సో అట్లా దాని తర్వాత మన ఒక శ్రీరాముల వారు రావడం జరిగింది, పెళ్ళి చేసుకోవడం జరిగింది, అన్నీ అయినాయి. అయితే అది పక్కన పెట్టేసి దాని తర్వాత ఏమన్నారా? రేపులు అయ్యాయా? సరే రేయ్, అది ముట్టలో కూడా ముట్టలేరా? ఇంకోటి
ఆ సమయం అంతా అయిపోయాక అయోధ్యలో ఒక చాకలివాడు అన్న మాటకి రాముడికి కోపం వచ్చి మేబీ అట్లా జరుగుండొచ్చు కదా, ఇన్ని రోజులు ఆ సీతామాత లంకలోనే ఉంది కదా అన్న ఒక డౌట్కి వాడు ఒకసారి మాట్లాడేసరికి రాముడు కూడా ఆలోచించి వచ్చి పరీక్ష పెడతాడు, అగ్ని పరీక్ష. ఆ అగ్ని పరీక్షలో ఆమె నేను ఎలాంటి తప్పుడు పనులు అవ్వలేదు అని చెప్పి అట్లా ఆమె అవతారం చాలించింది. లవకుశుల్ని పుట్టించి రాముడికి అప్పచెప్పి రాజ్యాన్ని అయోధ్య రాజ్యాన్ని కాపాడమని చెప్పి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ అవతారం వాళ్ళు చాలించారు. దాని తర్వాత ద్రౌపది మాత, అక్కడ ఏం జరిగిందన్న ద్రౌపదికి నేను చెప్తాను విను. మహాభారతంలో అధర్మంగా అంటే తప్పుగా కౌరవుల మామైన శకునికి ఒక వరం ఉంటుంది. వాళ్ళ నాన్న అన్ని విద్యల్లో ఆడి తేలినవాడు కాబట్టి వాళ్ళ నాన్న చనిపోతూ వాడికి ఒక వరం ఇస్తాడు. నా ఒక వెన్నుపూసని తీసుకుని నువ్వు పాచికలుగా చేసుకుని నువ్వు వాడితో పాచికలు ఆడు, నువ్వు ఏ అక్షరం నువ్వు నీ మనసులో ఏదనుకుంటే అది అట్లానే పడుతుంది అని చెప్పి పెడితే ఆ ఒక్క శక్తిని దురుపయోగం చేస్తూ ఆడిన ఆట వల్ల ఆఖరికి దాని తర్వాత ఇంకా యుధిష్ఠిరుడు అని కొందరు అంటారు, కొందరు ధర్మరాజు అని అంటారు. నేను కూడా ధర్మరాజు అని అంటాను మీ అందరి కోసం. ధర్మరాజు అక్కడ తమ్ముళ్ళు అయిపోయారు, రాజ్యాలు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. అయితే వాడు ఒక వేసిన ఎడ్డి పనులకి అంటే ఆయన ధర్మరాజు భార్యని బెట్టి కింద పెడతాడు. నేను ఏమని పెట్టానా గెలవాలి కానీ అతను అక్కడ గెలవలేకపోతాడు. ఆమెకి జరిగిన అవమానం ఇంకా ఎవ్వళ్ళకి జరగకూడదని చెప్పి తీసిన బరాబర్ మాట భీముడికి ఇస్తుంది మాట. సరే, అక్కడ వస్త్రాభరణం జరుగుతుంది. అంటే దాని తర్వాత ద్రౌపదికి వస్త్రాభరణం జరుగుతుంటే సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడి అవతారమైన కృష్ణావతారంలో కృష్ణుడు వచ్చి ఆమెకు చీరేస్తాడు. అంటే ఆమె యొక్క చీర అంతం అవ్వకుండా రాకుండా చూశాడు. దాంతోనే దుశ్శాసనుడికి ఓపిక అయిపోయి నశించాక అట్లా దానివల్ల ఇద్దరి వల్ల ఒక దేవత అంటే సీతమ్మ వారి వల్ల రామాయణం జరిగితే ద్రౌపది వల్ల మహాభారతం జరిగిందిరా ఎర్రి పూక. ఇంకో మాట ఏమన్నా కూడా వినిపిస్తాను. మన దగ్గర టెన్షన్ ఏమొద్దు గైస్, మన దగ్గర ఆల్ ప్రాపర్ ఎవిడెన్స్లు ఉంటాయి. మన దగ్గర ఏమంటారు, మనం ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నామా? మాట్లాడంగా ఉన్నట్టు మాట్లాడుతున్నాం. అంటే ఈ మధ్య నేను కూడా గమనించుకున్నాను. నేను కూడా చాలా గమనించాను. నేను కూడా సీదా మనం వాడి ఛానల్కే వెళ్ళిపోదామే. ఎక్కడుంది దానివల్ల ఆ ఒక్క మాట వల్ల వాడికి ఎంత బిస్కెట్ అయిందంటే వాడి బతుకు మొత్తము వాడు అసలు బయట చెప్పుకోలేడు. వాడు బయటకి అసలు చెప్పుకోలేడు.
వద్దురా నాన్న, నీకు ఒక ధర్మం, మన దానికి ఒక హ్యాపీ న్యూ ఇయర్. ఇవన్నీ అయ్యాక ఇవన్నీ అయిపోయిందా? 4 days 1 million views ఫర్ 4 days. చూద్దాం. నమస్తే అందరికీ. ముందుగా మీ అందరికీ క్షమాపణలు. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు ఈ రచ్చ. అసలు నేను మాట్లాడింది ఏంటి, వీళ్ళు నన్ను ఎలా పోర్ట్రేట్ చేశారన్న చెప్తాను. జరిగిన నిజం చెప్తాను. ఒక హిందువుగా వినాయకుడిని భగవద్గీతని పట్టుకొని గ్యాస్ వినారా హీజ్ అంటే వాడు ఒక హిందువు అయ్యి ఉండి అమ్మవార్లను బూతులు తిడుతున్నాడు. వాడు అక్కడ వెళ్ళి డైరెక్ట్గా అమ్మ నా బూతులు తిడుతున్నాడు. వినండి ఏమన్నాడు మీరే వినండి. గత అడిచిన 6 సంవత్సరాలు న్యాయం ధర్మం అనే అస్త్రాలతో ప్రపంచం తిరుగుతుంటే అలాంటి హిందువు కాదని చెప్పి నా మతం మార్చడానికి ట్రై చేసి ఎన్నో చేశారు. అసలు సరే బ్రదర్, ఇప్పుడు యాజ్ అ హిందూ అండ్ శ్రీ వైష్ణవుడిగా నేను మాట్లాడుతున్నాను రాన్వేష్గా. నీకెంత జీబల్పురా, నీకెంత జీబల్పు. నువ్వు హిందువు అయి ఉండి హిందూ దేవి దేవతల్నే అన్నన్ని మాటలు అంటావా? పనికిరాని కుక్క నా కొడక్క, ఏం ఎట్లా పుట్టావురా నువ్వు ఫస్ట్? సో ఇవాళకైతే వీడియో ఉంటే గాయస్, ఇంకా నేను మాట్లాడడం జస్ట్ మీకు ఓన్లీ ఆడియో అంతే, ఆడియోనే. అసలు ఏం జరిగిందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడుతున్నది స్త్రీ స్వేచ్ఛ. గడిచిన 2 సంవత్సరాల్లో 60,000 రేపులు జరిగాయి. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, చీరలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో దానికోసం మాట్లాడితే సరే, ఇండియాలో 60,000 రేపులయ్యి. మరి నువ్వు చేసిన 14 years అమ్మాయి రేపు ఏమైందిరా? 60,000లో ఎన్ని పోక్సోలు పడినాయిరా? అదే 60,000లో ఎంతమంది పోక్సోలు పడినాయి, ఎంతమందికి ఎన్కౌంటర్లు వచ్చినాయి, ఎంతమందికి హ్యాంగింగ్లు ఇచ్చాడు, ఎంతమందికి ఎవడెవడు హ్యాంగింగ్స్ ఇచ్చాడు గుర్తుందా? లేకుంటే చిప్పు పోయిందా మాట్లాడేటప్పుడు? నువ్వు పట్టుకున్న భగవద్గీత మీద సాక్షిగా చెప్తున్నారా అన్వేష్గా, నువ్వు భారతదేశానికి రా, ఈ గడ్డను తొక్కు నా కొడక్క. నిన్ను నిన్ను ఎట్లా కొడతా అంటే రా, ఉరికిచ్చి కొడతారా నిన్ను, ఉరికిచ్చి కొడతారా. నువ్వు చూడరా, తూ దేఖలే రే బిడ్డ, అబ్ తేరీ హాలత్ క్యా హోతీ ఆజ్. సమాధానం లేకపోయేసరికి నేను సీతమ్మ వారిని ఏదో అన్నానని చెప్పి పోర్ట్రేట్ చేసి వేసేసారు. ఓకే, అసలు ఏం జరిగింది? నేను అమ్మా నాన్నలు కంబోడియా నుంచి వెళ్ళిపోయారు. సో నేను ఎప్పటిలాగా బ్యాంకాక్ వచ్చాను, థాయిలాండ్ వచ్చాను. మీ అందరికీ తెలుసు ఆటగాళ్ళ సంబరాలు న్యూ ఇయర్ ఇక్కడ చేసుకుంటాను. సో దానికోసం నేను వచ్చాను. వచ్చి రాగానే నాకు ఒక వీడియో వచ్చింది. శివాజీ గారు ఆడవాళ్ళు చీరలు కట్టుకోవాలి, సామాన్లు కనబడుతున్నాయి, ఆ సామాన్లు కనబడడం వల్ల వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు అని అంటే, ఆయన వచ్చి అది ఎంత తప్పు అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు కుట్టడు. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎక్స్పోజింగ్, ఐటెం సాంగులు అన్నీ. ఆయన ఆమె చిన్నపిల్లలా అనడానికి నాకన్నా ముసలు. ఆయన వచ్చి ఇలా అన్నాడు. చాలా పాపం అనిపించింది. ఎంత పాపం అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడచ్చు. సినిమా ఇండస్ట్రీ అంటే ఫ్యాషన్, ఎక్స్పోజింగ్. అవునా, సినిమా ఇండస్ట్రీ అంటే ఫ్యాషన్ ఎక్స్పోజింగా? అరే లఫ్గా పోయి ఎప్పటిది ఎన్టీ రామారావు అంటే సీనియర్ ఎన్టీఆర్, సావిత్రి, నెక్స్ట్ వాళ్ళ ఫిలింఫేర్ అవార్డులు చూడరా రే. అది మనం చేసుకున్న దురదృష్టంతో ఎక్స్పోజింగ్లు వస్తున్నాయి. అంటే ఇప్పుడు వస్తున్న కొన్ని చెత్త లఫడా డైరెక్టర్లు అది కూడా తెలంగాణ. అదొక ఒక ఛాంబర్ ఉంటుంది, ఫిలిం ఛాంబర్. ఆ ఛాంబర్లోకి కొన్ని చెత్త స్టోరీలు పట్టుకోవచ్చు, కొన్ని హీరోయిన్స్ని చెత్తగా పోర్ట్రేట్ చేస్తున్న మన ఈ యొక్క జనరేషన్. ఇదిరా తప్పు. ఎప్పటి నుంచో ఎక్స్పోజింగ్ ఉందా? ఎప్పటి నుంచి ఉంది సార్ ఎక్స్పోజింగ్? నీకు ఏ సినిమాలో ఎక్స్పోజింగ్ ఉందిరా? హీరోయిన్కి ఎక్కడ అట్లా రాశారు. ఎస్, ఇట్స్ మేబీ ఇప్పుడున్న వాటిల్లో ఉంది. ఎక్స్పోజింగ్ ఎప్పటి నుంచి వచ్చినాయి? నేను యాజ్ అ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ సార్ అనకూడదు, కానీ ఫ్రమ్ ద మూవీ కాల్డ్ బిలా,
బిల్లా నుంచి వచ్చిన మూవీలు రా. దానికన్నా ముందర ద ఫస్ట్ కలర్ పిక్చర్ ఏదో భక్త ప్రహ్లాద్ ఉంది కదా, అందులో చూడరా. దానికన్నా ముందర వచ్చిన బ్లాక్ అండ్ వైట్స్ మూవీస్ చూడు, అందులో ఎక్కడైనా ఎక్స్పోజింగ్ ఉందారా? ఉండదు. అంతెందుకురా, శ్రీదేవి తీసుకో. ఒకవేళ అప్పట్లో ఎన్నో అంటే ఆ టైం అంటే బాలీవుడ్ ఇటు టాలీవుడ్ బాలీవుడ్లో మంచి పేరున్న యాక్ట్రెస్ ఆమె ఎవరో కాదు, శ్రీదేవి గారు కూడా చీర కట్టుకునే వెళ్తారా. కాంటే చూడరా, చూడు. పౌరాణిక చీరలు కట్టుకుంటారు, లేనప్పుడు వాళ్ళు స్లీవ్లు అవి వేసుకుంటారు. సో సామాను అనే పదం వాడటం అనేది తప్పు అనిపించింది. అవునా సరేరా. నేను ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతారా నిన్ను. ఇన్ని రేపులు అవుతున్నాయి కదా, దానికి మెయిన్ కాజ్ అవ్వాలరా. దీంట్లో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకైతే మీ అందరికీ నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను. నేను కూడా ఈ వీడియోలో నేను ఎవరికి ఎక్కడ సపోర్ట్ చేయడం జరగదు. నేను డైరెక్ట్గా వాడినే అడగడం జరుగుతుంది. మీ అందరికి ఒకటే నా హోప్, ఈ వీడియో వాడి వరకు వెళ్ళేటట్టు షేర్ చేయండి. యూట్యూబ్లో వాడి వరకు వెళ్ళాలి, ఈ వీడియో వాడి వరకు వెళ్ళాలి. వాడికి ఈ వీడియో కనిపించాలి, నా ఛానల్ కనిపించాలి. వాడిని అడ్డంగా తొక్కాలి నా కొడుకుల్ని. నేను చెప్తాను గైస్, వినండి. ఒక రేపిస్ట్ కానీ రేపు చేయాల్సిన మూడు వచ్చడానికి దేని టు బి 2 సైడ్ ఎఫెక్ట్ అకార్డింగ్ టు. అంటే మనం ఒకవేళ క్రిమినల్ సైకాలజీలో వెళ్తే ఒక క్రైమ్ చేయాలంటే ఒక్కడి వల్లే కాదు అక్కడ జరిగేది. క్రైమ్ చేసిన వాడి తప్పు కూడా ఉంటుంది, అట్లానే విక్టిమ్ తప్పు కూడా ఉంటుంది. ఎవరైతే చనిపోతారో ఆర్ రేప్ అవ్వబోతారో వాళ్ళ తప్పులు కూడా ఉంటాయి. ఎట్లా అంటే పాపం వాళ్ళకి వీళ్ళ గురించి తెలియదు కదా. పాపం ఇట్లాంటి వాళ్ళ గురించి ఎట్లా అని వీళ్ళు రేప్ చేస్తారేమో, అట్లా చేస్తారేమో. అండ్ ఇవన్నీ పక్కన పెడితే శివాజీ సార్ మాట్లాడాల్సిన అవసరం దేనికి వచ్చిందంటే, ఆన్ ది కేస్ దట్ విచ్ హ్యావ్ బిన్ నిధి అగర్వాల్. షీఈ్ అన్ హీరోయిన్, మీన్స్ అప్కమింగ్ హీరోయిన్ ఇన్ ఆమె మూవీ అయిన రాజాసాబ్ మూవీలో ఆమె ఒక హీరోయిన్ అని చెప్పి ఆమె సహానా సాంగ్ రిలీజ్ ఈవెంట్ ఎక్కడైతే జరిగిందో, ఎక్కడైతే హైదరాబాద్లో ఉన్న లులు మాల్లో జరిగిందో, ఆ జరిగిన ఏరియాకి వెళ్ళి ఆమె వేసుకునే డ్రెస్సు వల్ల కొన్ని ఎదవ కుక్కలు చేసిన పనికి ఆమెకు కూడా ఎఫెక్ట్ అయ్యి ఆమె ఒక డ్రెస్ సెన్స్ గురించి ఆమె మాట్లాడారు. దాని తర్వాత సరుకు సామాన్లు ఇంకొక మాట మాట్లాడిన బూతులకు కూడా ఆయన 1 అవర్ మాట్లాడిన 1 అవర్లో సారీ నన్ను క్షమాపణ వీడియోని పెట్టారు. లిసన్. ఆడవాళ్ళకి మనం చెప్పక్కర్లేదు ఎక్కడ ఏం కొట్టుకోవాలి. ఇప్పుడు అమ్మ వచ్చింది కంబోడియాలోని, నేను ఏమైనా చెప్పానా చీర కొట్టుకోమని అమ్మకి? అమ్మ కొట్టుకుంది కదా, మనం ఏం చెప్పక్కర్లేదు. ఆడవాళ్ళకి మనం ఏమైనా చెప్పడానికి వాళ్ళ ఇప్పుడు ఎన్నో తరాల నుంచి వాళ్ళ మీద ఎన్నో అగాత్యాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నామా. ఇప్పుడు ఈ 60,000 రేపులు ఎందుకు చేశారా అంటే సమాధానం లేకపోగా నేను వదిలే ప్రసక్తి లేదు. ప్రతిసారి జరిగిన రేపల్లా నేను ఒక బాధ్యతగా ఒక భారతీయుడుగా నేను రేపుల మీద స్పందిస్తాను. తప్పు అలా చేయకూడదు ఆడవాళ్ళని. కానీ నేనే ఒక రేపిస్ట్ గాను, నేనే ఒక ఇదిలాగా ఎలా తప్పు ఏ కరోనా. నువ్వు రేపిస్ట్ వేరా, మళ్ళీ పోక్సో యాక్ట్. నువ్వు ఇండియాకి రా, నీకు రాడ్ ఉంటుంది. సో బాయ్ గైస్, నాకు కొంచెం టైం అవుతుంది. నేను మళ్ళీ ఇప్పుడు కూర్చొని నా సావని చావాలి. సో ఇవాళకైతే వీడియో ఇంతే. జై శ్రీరామ్, జై భారత్.